మరి మీకు కూడా మన ఏషియన్ పామ్ డోనట్స్ కావాలా? చూసారా ఎంత చక్కగా వచ్చినాయో? అదేనండి మన తాటి గారెలు. చూసారా ఎంత బాగా వచ్చాయో, ఎంత సాఫ్ట్గా. ఈ విధంగా చక్కగా సింపుల్ రెసిపీస్ కావాలి అంటే మన పేజ్ని ఫాలో అండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేశారనుకోండి మన సాంప్రదాయ వంటలు అందరికీ తెలుస్తాయి. నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందబ్బా. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా తాటికాయల్ని ఈ విధంగా చక్కగా ఒలుచుకొని ఇలా చక్కగా పల్ప్ అంతా తీసుకోవాలి. ఈ పల్పుని మనము చక్కగా ఒక డబ్బాలోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు అయినా నిలవ ఉంటుంది. ఈ పల్పులోకి నేను 1/2 కేజీ కన్నా సగం బెల్లము తీసుకుని చక్కగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఆ బెల్లాన్ని కూడా చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా చక్కగా ఈ గుజ్జుని అలాగే బెల్లాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూడాలంటే ముందుగా మనం రుచి చూసేసి టేస్ట్ ఎలా ఉందో పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు, అంటే స్వీట్ సరిపోయిందో లేదో. అలాగే ఒక 1/2 కేజీ పైన ఉన్న ఈ పల్పుకి బెల్లం వేసాను కదా, దాంట్లో 3/4 కేజీ బొంబాయి రవ్వ వేసుకున్నానండి. ఇదిగోటి ఈ విధంగా చక్కగా థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఈ బ్యాటర్ లూజ్ అయింది అనుకుంటే మరి కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే తాటి రొట్టె అయితే బియ్యపు రవ్వతో చేస్తారు, సో తాటి గారెలు కాబట్టి నేను చేసింది బొంబాయి రవ్వతో చేస్తున్నాను అనమాట. సో చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి, మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఇదిగో చూసారా, ఈ విధంగా చక్కగా గారెల పిండి ముద్దయినట్టు అయితే చాలన్నమాట. ఇక చక్కగా బాండెల్లో నూనె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండెల్లో నూనె పెట్టుకొని నూనె మంచిగా కాగాక చక్కగా బాదం ఆకుల మీద ఈ తాటి గారెలు వేసుకొని బాదం ఆకుల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఈ గ్రీనరీకి చాలా బాగుంటుందన్నమాట. నేను చాలా డిషెస్కి చెప్తాను కదా, గారెలు కానీ ఏమైనా నేనైతే ఈ విధంగానే చేస్తాను. టిష్యూస్ అవి అయితే వాడనమాట. సో ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. 1 ఇయర్కి ఒకసారి ఇలా తాటి రొట్టె కానీ తాటి గారెలు కానీ చేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్ వైజ్. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి అయితే చేతులు తడుపుకోవడానికి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి గారి వేసేటప్పుడు మధ్యలో చేయి తడుపుకోవడానికి కొద్దిగా నెయ్యి తీసుకొని చక్కగా వేసుకుంటే బాగుంటుందండి. అదే ప్లేస్లో వాటర్ కనుక పెడితే అది అంటే ఈ కన్సిస్టెన్సీ బాగా లూజ్ అయిపోద్ది. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కన్సిస్టెన్సీ థిక్గా ఉంటేనే మనకి గారి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేసి లైక్ చేసి ఫాలో చేయండి.